ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ముఖ్యంగా ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే మన ధర్మం శీర్షికలో ముత్యధారణ యొక్క ప్రయోజనాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ త్రయోదశి అనంతరం చతుర్దశి. మరో ప్రత్యేకత మాస శివరాత్రి. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఇక ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి. ఆ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఇది మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, చంద్ర శుక్రుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహువు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని బుధుల యొక్క స్థితి తులాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో, స్వక్షేత్రంలో కుజుడు యొక్క స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన బాధ్యతల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. సక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు బాగానే అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి ఆర్థికపరమైనటువంటి చిక్కులను దూరం చేస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రణాళికలు అమలులోకి వస్తాయి. నూతన బాధ్యతల ద్వారా ఆశించినటువంటి విషయాలను దగ్గర చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పెట్టుబడుల విషయంలో కూడా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.
ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, సుప్రభాత పఠనాలు ఈరోజు మీకు మేలుని కలిగించి ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా పొందగలుగుతారు. బంధువులతోటి, మిత్రులతోటి మైత్రి కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఉత్తమమైనటువంటి వాహన ప్రాప్తి లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వాహన విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలతని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది, అర్చనాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఆర్థిక చిక్కుల్ని దూరం చేస్తుంది. మానసిక భీతిని దూరం చేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. ఆర్థిక మెరుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది, అర్చనాది కార్యక్రమాలు శత్రుభీతిని పోగొడుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని వేగవంతంగా దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో అతి దూకుడు ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, అభిషేకాది కార్యక్రమాలు ఆలోచన దోషాలని దూరం చేస్తుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శక్తివంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మిత్రులతో కూడినటువంటి సంభాషణలు ఉపకరిస్తాయి. లాభాలను గడించేటువంటి ప్రతిపాదనలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ ప్రశాంతత కొనసాగుతుంది. బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు.
కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. బిల్వపత్రితో కూడినటువంటి ఈశ్వరాభిషేకం ఈ రోజు మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఏలినట్స్ని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు, ఒప్పందాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అదృష్ట వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. శుభ కార్యాలకి చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాలతో కూడినటువంటి విజయాలను కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను నివారింపచేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. పితృ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవహార దక్షత పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆనందకర వాతావరణం వెన్నంటి ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా కూడా పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కీలక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పనుల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలం. విద్యాలాభం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. శుభవార్తల్ని ఆహ్వానిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర వాతావరణం సంబంధ బాంధవ్యాల ద్వారా లభిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి అంశాలు ప్రతికూలతని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను త్వరితగతిని తొలగించుకోలేకపోతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో సంయమనం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు బలాన్ని చేకూరుస్తాయి. మానసిక వేదనని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వింటారు. శుభ పరిణామాలు ఉద్యోగరీత్యా కూడా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సంయమనంతో ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. శత్రువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ప్రబలమవుతాయి.
చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు మన ధర్మం శీర్షికలో ముత్యధారణ ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం. సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సోమవారం చంద్రుడికి చాలా ప్రియమైనది. చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రగ్రహ అనుకూలతకు ముత్యాల ధారణ బాగా ఉపకరిస్తుంది. స్వాతి చినుకులు ముత్యపు చిప్పలో పడితే అవి ముత్యాలు అవుతాయనేది నమ్మకం. ముత్యపు చిప్పలో నీటి బిందువులు పడగానే సీకర్ అనేటువంటి ద్రవ పదార్థం వెలువడి చుట్టూ రక్షణ కవచంగా రూపుదిద్దుకుంటుంది. ఈ కవచాన్ని ముత్యమని, ఆణిముత్యమని వ్యవహరిస్తాం. ముత్యాల్లో 5 రకాలు ఉంటాయి. అవి లహ, అమాల, వాన, ప్రాణ, ఆకృత. వీటిని సరస్వతి మహాముత్యాలంటారు. ముత్యధారణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముత్యధారణ వల్ల మనోవికాసం ఏర్పడి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ధనలాభం, సౌభాగ్యం, ఆరోగ్యాలు ఏర్పడతాయి. స్త్రీలు ముత్యాలను ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలని పొందగలుగుతారు. వారి శారీరక ఆరోగ్యానికి ముత్యధారణ తోడ్పడుతుంది. ముత్యాల భస్మాన్ని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది. పురుషులు ముత్యాలను ధరించడం వల్ల తేజస్సు, ఆయుష్ పెరుగుతాయి. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ప్రోస్టేట్ గ్రంథి వాపును తగ్గించడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. పురుషులలో ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేటువంటిది ఒక 50 సంవత్సరాల వయసు దాటిన దగ్గర నుంచి చాలా మందిలో కనిపించేటువంటి సమస్య. ఈ గ్రంథి నార్మల్గా ఉన్నంతసేపు మూత్ర విసర్జనలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాచడం మొదలైన దగ్గర నుంచి కూడా మూత్రం వెళ్ళటానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే పదే పదే వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. వెళ్ళినా కూడా కొంచెం ప్రయాసతోటంతా కొంచెం కష్టపడి దాన్ని మూత్ర విసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికలతోటి ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మొట్టమొదటి మూలిక ఏంటంటే గోక్షుర. గోక్షుర అని తెలుగులో పల్లేరు అంటారు. ఇదేంటంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించి మూత్రం చక్కగా సాఫీగా అవడానికి బాగా తోడ్పడేటువంటి మూలిక. ఈ పల్లేరు కాయల్ని ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 125 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక వరుణ చెక్క. ఈ వరుణ చెక్కని తెలుగులో ఉలిమిరి అంటూ ఉంటారు. అయితే వరుణ పేరుతోటే ఎక్కువ మందికి తెలిసినటువంటి మూలిక ఇది. ఈ మూలిక కూడా ప్రోస్టేట్ గ్రంథి వాపును అదుపులో ఉంచి మూత్రం సాఫీగా అవ్వడానికి బాగా తోడ్పడుతుంది. ఈ వరుణ చెక్కను కూడా చూర్ణంలాగా చేసేసి దీన్ని మాత్రం ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక శతావరి. ఈ శతావరి ఒక రసాయనము. ఈ రసాయనంగా ఉండేటువంటి శతావరి ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి వాపుని అదుపులోకి తీసుకొచ్చి మూత్రం సాఫీగా అవ్వడానికి బాగా తోడ్పడుతుంది. శతావరి వేర్లను కూడా చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 50 గ్రాములే తీసుకోండి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. నిద్రలేచి ఇలా భూమి మీదకి దిగుతూనే కాలు పెట్టి దిగుతాం. అమ్మ ముఖం మీద కాలు పెట్టినా ఓర్చుకుంటుంది. ఆవిడ ముఖం మీద మలమూత్రములు విడిచిపెట్టినా ఓర్చుకుంటుంది. ఇల్లు కట్టుకుంటున్నానని గుణపం పెట్టి గుండెల మీద గొయ్యి తీసినా ఊరుకుంటుంది. అమ్మ నాకు అన్నం కావాలని నాగలి పెట్టి పారాడించినా గాయాలు చేసినా ఊరుకుంటుంది. అంతమంది ఊపిరున్నన్నాళ్ళు మావాడు వాళ్ళు ఊపిరి పోయిన తరువాత ఇంటి లోపల సింహద్వారం లోపలికి కూడా తీసుకెళ్ళి పడుకోబెట్టకపోయినా చిట్ట చివర తనలోకే కలుపుకుంటుంది. అంత ఓర్పు కలిగిన తల్లి భూమాత. ఆ భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు. అందుకు నిలబడింది లంకాపట్టణం. ఇంకా లేకపోతే ఎక్కడ నిలబడుతుందన్నారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం. ఆ దయ ఆవిడ కన్నులలో కనపడుతోంది. రామలక్ష్మణులు ఇద్దరి చేత రక్షింపబడవలసినటువంటి తల్లి ఇంత భయంకరమైన రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది. రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభిః వికృతిక్షణాభిః సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. దిక్కులేని దానిలా ఓ చెట్టు మొదట్లో 10 నెలల నుంచి కట్టిన బట్ట విప్పకుండా వస్త్రఖండాన్ని ఒకదాన్ని కట్టుకుని అన్నం లేని దానిలా ఉపవాసాలు ఉంటూ ఇంద్రుడు పంపిన అన్నం తింటూ మట్టి పట్టిన ఒంటితో ఏడుస్తూ ముఖమంతా గుండెలంతా కన్నీటితో అట్టలు కట్టి బ్రతుకుతోంది.
కాలము తలుచుకుంటే ఎంతటి వారిని ఎంత బాధ పెట్టగలదో అర్థమవుతోంది. కాలమును దాటగలిగిన వాడెవరు అనుకున్నారు. అనుకుని ఆశ్చర్యపోయి ఆ పైన కూర్చుని చూస్తున్నారు. ఆ చూస్తూ ఉండగా తెల్లవారుజాము ఏర్పడింది. ఆ తెల్లవారుజాము సమయంలో నిద్ర లేవడం జీవితంలో చాలా 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 గొప్ప అలవాటు. అసలు ఒక వ్యక్తి జీవితంలో తాను పొంగిపోయేది నాకంటూ ఒక మంచి గుణం ఉంది అని చెప్పుకుని 10 మందికి చెప్పుకోవడానికి కాదు, తనకి తాను మురిసిపోవడానికి మంచి అలవాటు ఏమిటి అంటే తెల్లవారుజామున తాను నిద్ర లేవడం. ఎందుకని అంటే అది ఇంద్రియములు అణిగిపోయి భగవదుపాసనకి అనుకూలమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుండా పడుకునుండగా పరబ్రహ్మస్వరూపుడైన సూర్యనారాయణమూర్తి వచ్చేసినా లేవని వాడెవడుంటాడో వాడు కృతఘ్నుడు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. అటువంటి కృతఘ్నుణ్ణి ఈశ్వరుడు అంగీకరించాడు. తెల్లవారుజామున లేవాలి, లేవడం చాలా మంచి లక్షణం. లేచాడు రావణాసురుడు, అంతవరకు మంచిదే. కానీ కేవలం లేవడం మంచి లక్షణం కాదు. లేచిన దగ్గర నుంచి టీవీ పెట్టుకుందామా, పేపర్ చదువుకుందామా కోసం కాదు. ఏ కాలమునందు ఏది చెయ్యాలో అందుకొరకు నిద్ర లేవగలగాలి. తెల్లవారుజామున నిద్రలేచిన వాడికి భగవంతునికి సంబంధించినటువంటి ఊహ మనసులోకి రావాలి. విష్ణునామం చెప్తూ లేవాలి, శివనామం చెప్తూ నిద్రపోవాలి. కానీ లేచి లేవగానే రాత్రి చేసినటువంటి మద్యపానం చేత తిరుగుడుబడుతున్నటువంటి కన్నులున్నవాడు, లోహితాక్షుడై ఎర్రని నేత్రములతో ఉన్నవాడు జారిపోయినటువంటి వస్త్రాల్ని పైకి తీసి కట్టుకుని మాల్యములన్నింటినీ కూడా సరిదిద్దుకుని భూషణములను సరిగ్గా వేసుకుని మనసులోకి ఒక్కసారి సీతమ్మ జ్ఞాపకానికి రాగానే కామప్రచోదనం కలిగింది. అటువంటి పవిత్ర సమయంలో పరకాంత జ్ఞాపకానికి వచ్చి ఇంతమంది కాంతలతో క్రీడించి పడుకున్న దుర్మార్గుడు పక్కన పట్టమహిషుండగా క్రీడించడమే ఒక దోషమైతే, పరకాంత మహాపతివ్రత అంతటి శోకమూర్తి జ్ఞాపకానికి వచ్చి కామప్రచోదనం అవ్వడం తెల్లవారుజామున లేవడం వల్ల ప్రయోజనాన్ని కల్పిస్తుందా, కాలుస్తుందా? నీ బుద్ధిని సంస్కరించుకోమని సుందరకాండ తీర్పు. కింద ఏముంది? భూమి ఉంది. ఆ భూమికి చిహ్నంగా అక్కడే తివాచీ ఉంది. ఆ తివాచీ మీద మహీకృతా పర్వతరాజిపూర్ణ, శైలాకృతా వృక్షవితానపూర్ణా, వృక్షాకృతా పుష్పవితానపూర్ణా, పుష్పంకృతం కేసరపత్రపూర్ణం అని చెప్పుకున్నాం కదా. దాని మీద పర్వతములు, పర్వతముల మీద చెట్లు, చెట్లకున్న పువ్వులు, పువ్వులకున్నటువంటి కేసరములు, కేసరములకున్నటువంటి పుప్పుడి కూడా చెక్కబడింది. అటువంటి పవిత్రమైన తివాచీ మీద కాలు పెట్టే ముందు కుడికాలు పెట్టి నమస్కరించాలి భూదేవికి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ దిక్కులేక చిన్నతనంలో నన్ను కన్న తల్లి ఒళ్ళో పడుకోపెట్టుకుని పాలిస్తుంటే కృతజ్ఞుడనై అజ్ఞానంతో కాలెత్తి అమ్మ గుండెల మీద తంతే పూల పట్లం లాంటి నా పాదం పట్టుకుని అమ్మ ముద్దు పెట్టుకుని క్షమించి విడిచిపెట్టింది అజ్ఞానమని. కానీ ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాక కూడా అమ్మ, నా తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివైన నిన్ను పాదంతో తొక్కి లేస్తున్నాను అమ్మ, నా తప్పు మన్నించి, ఇంతకన్నా నాకు బ్రతుకు లేదని అమ్మకి నమస్కరించి నేల మీద పడి గురువుగారి పాదములను స్మరించి నమస్కరించి పైకి లేవాలి. అది లేకుండా ఎంత వేదం చదువుకుని ఏం పనికొచ్చింది? కనుక ఎంతో చదువుకున్నాడు, ఏం ఆచారంలోకి వచ్చింది, ఏమి పనికొచ్చింది? నిద్రలేస్తూనే సీతమ్మని స్మరించాడు. సీతమ్మగా కాదు, నేను అలా మాట్లాడలేక అలా అంటున్నా, కామంతో స్మరించి వెంటనే బయలుదేరి అశోకవనం వైపుకి వెళ్ళాడు. ఆయన వెడుతుంటే 100 కాంతలు, గంధర్వకాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, ఆయన యొక్క భార్యలు 100 అనుగమించారు. కొందరు శ్వేతఛత్రం పట్టుకున్నారు, కొంతమంది చామరాలు పట్టుకున్నారు, కొంతమంది జలపాత్రలు పట్టుకున్నారు. పుట్టినది బ్రాహ్మణ వంశం. ఎదురుగుండా వెడుతున్నటువంటి ఒక కాంత కుడి చేతి వైపు నించుని ఒక సువర్ణ భాండంలో మద్యం పట్టుకుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఆయన తాగవచ్చు. కాబట్టి బయలుదేరి వెడుతున్నాడు. మహర్షి అద్భుతంగా మాట్లాడతారు. అన్ని భూషణాలు వేసుకుని, అన్ని ఆభరణాలు పెట్టుకుని, అన్ని కిరీటాలు పెట్టుకుని 10 తలలతో నడిచి వెడుతూ ఉంటే ఆయన రోమ కోపములలోంచి ఆయన తపశ్శక్తి యొక్క తేజస్సు పైకి కొట్టింది. కొడితే సింసుపావృక్షం మీద కూర్చున్న హనుమ ఈయన తేజస్సు చేత తొలగతోయబడ్డారా అన్నట్టుగా ఉలిక్కిపడి జారిపోయి ఊంచుకుని కింద కొమ్మ మీద ఆకుల చాట్న కూర్చుని చూశారు భయంతో. మహర్షి ఏమి తేడా చేసి మాట్లాడరు, నిక్కచ్చిగా భయపడి కూర్చున్నారు. అంటే ఎంతటి తేజోవంతుడో చూడండి, అంతటి తపస్సు చేశాడు. కానీ
అది ఆచరణలోకి వచ్చేటప్పటికి భౌతిక సుఖాలకి తప్ప భగవంతుణ్ణి చేరడానికి మార్గంగా పనికి రాలేదు. అది విచారించవలసినటువంటి విషయం. తిన్నగా సీతమ్మ దగ్గరికి ఎడుతుంటే మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడతారు. సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. అయ్యా, మేము 10 మందిని కలిసి సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాం, ఎక్కడైనా చక్కగా కూర్చుని చేసుకోవడానికి ఓ విశాలమైన మంటపం ఏమైనా ఉంది ఏమిటండి అంటే, మీకు ఎందుకంటే అద్భుతమైన మంటపం తెల్లారేటప్పటికి ఏకాదశి నాడు చేసుకోవడానికి తయారు చేస్తాం అని పూలదండలు అన్నీ పట్టుకెళ్ళి బుట్టలు పూలదండలు అవి అన్నీ తీసుకెళ్ళి వచ్చేసి ఏకాదశి నాడు పొద్దున్నే అయ్యో వ్రతం చేసుకోవడానికి బయలుదేరుతాం, ఎక్కడండి మంటపం అంటే శ్మశానం మధ్యలో ఉందండి విశాలమైన మంటపం, అక్కడ కట్టాను దండలంటే ఎవడైనా వెళ్ళి చేసుకుంటాడా? ఎన్ని పూలదండలు కట్టినా, ఎంత గంధం రాసినా, ఎంత తుడిచినా, ఎన్ని ముగ్గులెట్టినా శ్మశానంలో ఉన్న మంటపం పూజ చేసుకోవడానికి అందరికీ ఎలా యోగ్యం కాదో, ధైర్యంగా ఎలా వెళ్ళరో, ఎన్ని భూషణాలు వేసుకున్నా, ఎన్ని పూలదండలు వేసుకున్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సు కొట్టినా, ఎంత వైభవంతో ఉన్నా, ఎన్ని పరితలకాయలున్నా, ఎన్ని కిరీటాలు పెట్టుకున్నా, ఎన్ని హారాలు వేసుకున్నా, ఎంత గొప్పగా నడిచొచ్చినా అదిగో అటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు తిన్నగా నడిచొచ్చి సీతమ్మ ముందు నించున్నాడు. ఆమె ముందు నించునేటప్పటికీ తల్లి భయవిహ్వలయ్యి శోకమూర్తి అయి ఏడుస్తూ తన శరీరంలోని కొన్ని అవయవములు వాడికి కనపడకూడదని, అవి చూడడానికే ప్రయత్నిస్తాడని బహుజాగ్రత్తగా కప్పుకున్నట్టుగా, కాళ్ళు చేతులతో కప్పుకున్నట్టుగా కూర్చుని రోదిస్తోంది. ఆ ఏడుస్తున్న తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి తెల్లవారుజామున మాట్లాడుతున్నాడు పరకాంతతో. ఇంతకన్నా పాపం ఏముంటుంది? స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా అంటాడు. ఆ తల్లికి ధర్మము అన్న మాట మీద అనురక్తి అని తెలుసు. నేను ధర్మం తప్పాను అనుకుంటున్నావా? నేనేం ధర్మం తప్పలేదు. నా అంతటి ధర్మాత్ముడు లోకంలో ఉండడు. నేను ఎంత ధార్మికుడనో తెలుసా? నేను రాక్షస ప్రభువుని, కాబట్టి రాక్షస ధర్మం పాటిస్తున్నాను. బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తాడు, వేదం చదువుకున్నాడు, ఇదిట ఆయన ధర్మం. భీరు ఎందుకు ఏడుస్తావు? స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. ఓ సీతమ్మ, అమ్మా నేనంటాను వాడు అనడని మీరు మినహాయించి చూసుకోవాలి ఆ మాట. చూశావు, రాక్షసులకు ఒక ధర్మం ఉంది, వెళ్ళి పరకాంతలని అపహరించి తీసుకొచ్చి అనుభవిస్తారు. చూడు, మరి రాక్షసుల యొక్క ధర్మం ప్రకారం పరకాంతమైన నిన్ను నేను అపహరించి తెచ్చి అనుభవించాలనుకుంటున్నానంటే ఎంత ధర్మాత్ముణ్ణి! ఇంత ధర్మాత్ముడైన నన్ను చూసి ఏదో ధర్మం తప్పిన వాడిని చూసినట్టు చూసి ఏడుస్తావే అంటే, దబాయించడం అనేటటువంటి ఒకే ఒక సబ్జెక్టు మీద విశ్వవిద్యాలయం ఏదైనా పెడితే దానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనికొచ్చేవాడు రావణాసురుడు. అసలు మొట్టమొదటి జీవితంలో సత్యం తెలిసి ఉండడం ఒక గొప్ప విషయం. సత్యం తెలిసి ఉండి కూడా దాన్ని అనుష్ఠించకపోవడం పరమ ప్రమాదం. అనుష్ఠించకపోవడం కన్నా తాను చేస్తున్న తప్పు ఒప్పని వాదించడం అంతకన్నా పెద్ద ప్రమాదం. ఈ ప్రమాదం రావణాసురుడి దగ్గర ఉంది. పొరపాటు చెయ్యని మనుష్యుడు లోకంలో ఉండడు. కానీ పొరపాటు చేసినప్పుడు అయ్యా క్షమించండి పొరపాటు అయిందని ఒక్క మాట అనడం సంస్కారానికి నిదర్శనం. క్షమార్పణ అడగడం తక్కువేం కాదు, దానికి ఎంతో సంస్కార బలం ఉండాలి. అలా అనకుండా ఏదైనా సాధించినప్పుడు నేను, ఏదైనా చేతకానితనం వచ్చినప్పుడు మనం. కొంతమంది చూడండి, చాలా బాగా చేయించారు, ఎవరు చేయించారండి అంటే నేనే అంటాడు. ఇది ఇలా పెట్టకుండా ఉండాల్సింది ఎవరంటే మనమే కదా పెట్టాం అంటాడు ఇంకోటి పిలిచి. అప్పుడు మనం, ఇప్పుడు నేను. దబాయించడం అనేటటువంటిది జీవితంలో అలవాటైపోయినటువంటి వాడు ఉన్నత గతిని పొందలేడు. అసలు తాను తప్పు చేస్తే తప్పని తాను ఒప్పుగా ప్రవర్తించడానికి సర్వశక్తులు ఒడ్డి నిలబడగలగడం మనుష్యత్వం. అది లేకపోవడం రావణ బుద్ధి. అందుకే వాదించి మాట్లాడతాడు సీతమ్మతో. పైగా అది తప్పని ఆవిడ ఏడుస్తోందని ఆవిడ ఏడుపు తప్పని మాట్లాడతాడు. కాబట్టి స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా ఇదంతే చారు సంజాతే యవ్వనం యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివా. అయినా సీత భయపెట్టడంలో, అవతల వాళ్ళని తనకి అనుకూలంగా ఆలోచించేటట్టు చేయడంలో రావణాసురుణ్ణి మించిన ప్రజ్ఞావంతుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఎంత తెలివితేటలుగా మాట్లాడతాడంటే, ఏమో ఇది కూడా నిజమేనేమో అని అనుమానం వచ్చేటట్టు మాట్లాడతాడు. సీత నీ యందు యవ్వనం ఉంది కాబట్టి పురుషుడు ఆకర్షింపబడ్డాడు.
యవ్వనం శాశ్వతమా? కాలమునందు వెళ్ళిపోతుంది. ఒక నది ప్రవహించి ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన నది వెనక్కి తిరిగి వస్తుందా? కాలంలో యవ్వనం కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రాముడు చేపడతాడా, నేను చేపడతానా? వెళ్ళక ముందు ఆలోచించుకో. కాబట్టి ఏవం చైతత కామంతో నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామశరీరం మే యథాకామం ప్రవర్తితాం. నేను ఎంత మంచివాణ్ణి అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నా శరీరము మనసు కామము చేత ఆవరింపబడి ఉన్నాయి. అసలు సభాముఖంగా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. అంత దారుణమైన మాట వాడాడు. నిన్ను చూసిన తరువాత నా భార్యలతో పొందు నాకు సుఖం ఇవ్వలేదన్నాడు. అంతకన్నా హీనమైన మాట లోకంలో ఇంకొకటి ఉండదు. అంతకన్నా చెప్పడం ఇష్టం లేక అదొక్కటే నేను చెప్పాను. మిగిలినవి సుందరకాండలో మీరు చదువుకోవచ్చు. ఆ ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ మాట అని ఆవిడతో అన్నాడు, నాకు ఒళ్ళంతా కామం నిండిపోయిన మనసు నీ ఎందు కామంతో తహతహలాడుతున్నా నేను నిన్ను స్పృశించను. నీకు కూడా నా ఎందు అనురక్తి కలిగి నువ్వు నా పాంపు చేనిన నాడు నిన్ను నేను అనుభవిస్తాను. పచ్చి అబద్ధం. ఈ మాట వాడి మంత్రి అడిగాడు, కుక్కుట న్యాయంతో ఎందుకు అనుభవించలేదని అడిగాడు. కోడి పుంజు పెట్టను అనుభవించినట్టు అని అడిగితే చెప్పాడు, ఇలాంటి పనులు చాలా చేశాను ఇంతకుముందు. ఒకానొకప్పుడు రంభ వెంటబడ్డాను. ఆ ఊర్వశి ఆమె తిన్నగా వెళ్ళి సభలో ఉన్న బ్రహ్మగారితో చెప్పింది, నీ వంశంలో పుట్టినటువంటి వాడు నీ కుమారుడైనటువంటి పులశ్చ ప్రజాపతి కుమారుడైన విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు నీ మునిమనవడు, బ్రాహ్మణుడు, బ్రహ్మవంశ సంజాతుడు. ఆకాశ వీధిలో నేను తిరుగుతుండగా 10 మంది ముందు నన్ను చెరపట్టాడు. అటువంటి దుర్మార్గుడు నీ వంశంలో పుట్టాడంది. బ్రహ్మగారు సిగ్గుపడ్డాడు, నా వంశంలో ఇటువంటి దౌర్భాగ్యుడు పుట్టాడని. సిగ్గుపడి శాపవాక్కు విడిచిపెట్టాడు. నీ యందు అనుకూలించని దాన్ని, నీ యందు మనసు లేని దాన్ని నువ్వు భోగిస్తే నీ తలలు 1000 వ్రక్కలైపోతాయని. అందుకు వెళ్ళలేదు సీతమ్మ జోలికి. అది చెప్పడం నేనెంత మంచివాణ్ణో చూడంటాడు. కాబట్టి ఏవం చైతత కామాంతో నత్వాం స్పృక్షామి మైథిలి కామం కామశరీరం మే యథాకామం ప్రవర్తితాం ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతానోపైకానితే. ఇందుకు ఎక్కడ ఎలా ఉండాలో అలా నువ్వు ఉండట్లేదు. అది ధర్మం తప్పుతున్నావు. ఇప్పుడు ఎవరు ధర్మం తప్పుతున్నారు? సీతమ్మ తల్లి తప్పుతోందని చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని భోగాలున్నాయి, ఎన్ని మధుర పదార్థాలున్నాయి, ఎన్ని చీనాంబరాలున్నాయి, ఎన్ని వాహనాలున్నాయి, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత సంపద ఉంది. ఇవన్నీ అనుభవించడం మానేసి ఆ ఒంటి జడ వేసుకోవడం ఏమిటి, భూమి మీద పడుకోవడం ఏమిటి, ధ్యానం చేస్తూ రాముడి గురించి కూర్చోవడం ఏమిటి, మట్టి పట్టిన బట్ట కట్టుకోవడం ఏమిటి, ఏమిటి అక్కర్లేని పనులు. ఇవన్నీ విడిచిపెట్టు. తప్పు. అలా ఉండకూడదు. ఏం చెయ్యాలి? పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధననిచయం ప్రదిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బంధవాస్తే. నేను దేవతల్ని ఓడించాను, రాక్షసుల్ని ఓడించాను, యక్ష కిన్నెర కింపురుషుల్ని ఓడించి ఈ లోకంలో ఎక్కడెక్కడ ఏ అమూల్యమైన వస్తువు ఉన్నా తీసుకొచ్చి నాదిగా లంకాపట్టణంలో దాచి ఉంచాను. నువ్వు అను, నీ బంధువులకి, నీ కన్న తండ్రి జనక మహారాజు గారికి కూడా ఇస్తాను. ప్రలోభ పెడుతూ ఉంటాడు. నాకు నువ్వు పట్టమహిషి అవుతావు, రాణులందరినీ శాసిస్తావు, నన్ను కూడా శాసించు, నీకేం కావాలో చెప్పు తెచ్చి పెడతాను. నా పాన్పు చేరు, చక్కగా ఈ మద్యాన్ని సేవించు, బట్ట కట్టుకో, మధుర పదార్థములను స్వీకరించు, ఆనందంగా గడుపు. రాముడు రాముడు రాముడని శోకిస్తున్నావు. రాముడు ఉన్నాడో లేడో తెలియదు. ఎక్కడో అరణ్యాల్లో ఉన్నవాడు రాజ్యభ్రష్టుడు. అటువంటి రాముడు నీకు దక్కుతాడా? మళ్ళీ వస్తాడా? ఆ రాముడు నిన్ను పొందగలడా? సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి నన్ను భర్తగా స్వీకరించు. పైగా తప్పు చేస్తే ఎవరికైనా తెలుస్తుందని భయపడుతున్నావేమో. ఇక్కడ నరులు లేరు, ఇతరులు లేరు, నావారే ఉన్నారు. అంటే ఎవరూ చూడకపోతే తప్పు చెయ్యొచ్చన్న సిద్ధాంతానికి రూపకల్పన చేసినవాడు. అంటే ధర్మం అన్న మాటకి ఆయనకి సంబంధం లేదు. పైకి ఎంత డాబు ఉంటే ఎవరికి కావాలి, ఇన్ని పెట్టుకుంటే ఎవరికి కావాలి? లోపల అంత కుళ్ళిపోయినటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం ఏముంటుంది? ఎవరు శాంతి పొందుతారు? ఆయన కన్ను పడకపోతే అదృష్టం, ఆయన కన్ను పడితే శోకమే. అటువంటి రావణుడు ఇన్ని మాటలు మాట్లాడితే ఆ తల్లి, సీతమ్మ తల్లి సందేశాన్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా దృష్టిలో పెట్టుకోవాలి. రావణుని మాటలు అంత జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేదు. అందుకే నేను ఒక 5 శ్లోకాల్లో దాటేశాను. పైగా ఆఖరికి విధి అని ఒకటి ఉంది కదండి, అది వాడి నోటితో పలికించేసింది. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథా అన్నాడు. నీ అందం నా మనసుని గరుత్మంతుడు పావుని తన్నుకుపోయినట్టు తన్నుకుపోయింది అన్నాడు. గరుత్మంతుడు పావుని తన్నుకుపోతే తినేస్తాడు.
సీతమ్మ తల్లి పట్ల తాను ఆకర్షితుడు కావడం తన మరణానికి కారణమని చెప్పకుండా చెప్పేశాడు. తన నోటితో వచ్చేసింది ఆ మాట. ఇప్పుడు ఆ తల్లి అటు తిరిగి వీపు రావణుడి వైపు ఉండేటట్టుగా ఉండి ఒక్కసారి ఇలా చూసి మాట్లాడుతూ తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. మహాతల్లి ఎంత గొప్ప బోధ చేసిందో. నేనైతే అనుకుంటాను ఈ శ్లోకం జీవితాంతం తప్పకుండా మనసులో అవధరించి తీరాలి. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. శుచిస్మిత, నవ్వులో వెటకారం లేదు, వేళాకోళం లేదు, నువ్వు చచ్చిపోవాలన్న కోరిక లేదు. ఒక కన్న తల్లి నైవేద్యం పెట్టని చక్ర పొంగల్ని తినేస్తానని వెంటపడిన పసిపిల్లాడు కొడుకుని చూసి పెడతాను నాన్న అని ఎలా నవ్వుతుందో, నాన్నగారికి నైవేద్యం పెట్టి నాన్నగారు తిని పెట్టాలరా అని ఎలా నవ్వుతుందో అంత శుద్ధమైన నవ్వు నవ్వింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకనాడు ఈ గడ్డి పరకని ఈ దర్భ మీదే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రామచంద్రమూర్తి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకములు తిరిగాడు రక్షణ కలగల. రాముడు నిన్ను చంపడానికి గడ్డి పరక చాలు. గడ్డి పరక అడ్డుపెట్టి పాఠం చెప్పింది. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉన్నప్పుడు ఏంటంటే మానసిక ఆందోళన కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మూత్ర సమస్యలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా కనుక మనసును ఉంచుకోగలిగినట్టయితే కనుక మూత్ర సమస్యలు ఎక్కువ లేకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఆయుర్వేద ఔషధంలో మనం ఒక 3 మూలికలు చెప్పుకున్నాం కదా, ఆ మిగతా 2 మూలికలు తర్వాత ఆ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 2 మూలికలు ఏమేంటంటే పునర్నవ. పునర్నవ అని గలిజేరు అంటారు. ఈ పునర్నవ మూలికను కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకుని ఈ చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆఖరి ద్రవ్యం ఏంటంటే గుగ్గులు. గుగ్గులు ప్రోస్టేట్ గ్రంథి వాపుని అదుపులో పెట్టడానికి బాగా తోడ్పడుతుంది. గుగ్గులు ఏంటంటే శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తెచ్చుకోవాలి. ఆ గుగ్గులు చూర్ణాన్ని ఒక 35 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే మొట్టమొదట ఈ గోక్షుర్ అంటే పల్లేరు కాయల చూర్ణం ఉంది కదా, ఆ చూర్ణాన్ని ఒక 800 మిల్లీలీటర్ల పరిమాణం నీటిలో వేసి దాన్ని బాగా మరగనివ్వాలి. అది మరుగుతూ ఉండగా అందులో గుగ్గులు చూర్ణాన్ని కూడా కలపాలి. గుగ్గులు కూడా కలిసిన తర్వాత ఏంటంటే గుగ్గులు ఈ కషాయం కలిసిన తర్వాత కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. అది చిక్కబడే సమయంలో మిగతా మూలికల చూర్ణాలన్నీ కూడా ఆ మిశ్రమంలో వేసేసి బాగా కలిపి అది మాత్రలు తయారు చేసుకోవడానికి వీలుగా బాగా ముద్దలాగా అయిపోతుంది. అలా ముద్దలాగా అయిన తర్వాత దాన్ని శనగ గింజంత పరిమాణంలో మాత్రల్లాగా చేసుకుని ఎండబెట్టి ఉంచుకోవాలి. ఈ మాత్రల్ని ఉదయం 2, సాయంత్రం 2 చొప్పున నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ప్రోస్టేట్ గ్రంథి వాపు అదుపులోకి వచ్చి మూత్ర సమస్యలు అవి లేకుండా ఉండడానికి తోడ్పడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మానవుడి దైనందిన జీవితంలో పూజకు ఉన్నటువంటి విశేషమైన ప్రాధాన్యత ఏమిటో పరిశీలిద్దాం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో, దైనందిన జీవితంలో చేసే పూజా విధి విధానాది కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. నిర్గుణుడు, నిర్వికారుడు అయినటువంటి పరమాత్మకు ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసి ఒక విగ్రహ రూపంలో ఆ పరమాత్మను పూజించి షోడశ ఉపచారాలతో ఆయనను ఆరాధన చేసి ఆత్మసంతృప్తిని, మనోనిగ్రహాన్ని పొందటం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకునేదే పూజ. పూజ చేయటం ద్వారా ప్రతి మానవుడు కూడా త్రికరణ శుద్ధిని పెంపొందింపజేసుకొని పరమాత్మ తత్వం వైపు సులభంగా అడుగులు వేయవచ్చు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సిద్ధింపచేసుకోవటానికి పూజా విధానాన్ని నిర్వహించాలని, పూజలను 4 రకాలుగా విభజించాలని వేదములో చెప్పటం జరిగింది. వేదములో చెప్పబడినటువంటి 4 రకాలైనటువంటి పూజా విధానాలను మనం పరిశీలించినట్లయితే నిత్యోక్తము, నైమిత్తికోక్తము, కారణోక్తము, ఆగమోక్తము అని పూజా కార్యక్రమాన్ని వేదము 4 రకాలుగా విభజించింది. నిత్యోక్తము అంటే మన దైనందిన జీవితంలో పూజా మందిరంలో భగవంతుడికి ఒక విగ్రహ రూపాన్ని ఏర్పాటు చేసి
షోడశ ఉపచారాలతో ఆ భగవంతుడికి చేసే ఆరాధనా కార్యక్రమాన్ని నిత్యోక్తము అంటారు. ఇక నైమిత్తికోక్తము అంటే ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో, పుణ్యదినాలలో భగవంతుడికి చేసేటటువంటి అర్చనా కార్యక్రమాన్ని నైమిత్తికోక్తము అంటారు. కారణోక్తము అంటే ప్రత్యేకమైనటువంటి కోరిక మేరకు మనం చేసేటటువంటి నోములు లేదా వ్రతాలు, వీటన్నిటినీ కారణోక్తముగా వేదములో వర్ణించటం జరిగింది. అదేవిధంగా ఆగమోక్తము అంటే దేవాలయాలలో నిర్వహించేటటువంటి యజ్ఞయాగాది క్రతువులనే ఆగమోక్తముగా వేదం వర్ణించింది. ఈ 4 విధానాలలో ప్రతి మానవుడు కూడా సులభంగా ఆచరించదగినటువంటి విధానంగా నిత్యోక్తమును వేదము వర్ణించింది. కనుక నిత్యోక్తము ద్వారా ప్రతి ఒక్కరూ భగవంతుడికి ఒక విగ్రహ రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహ రూపంలోకి భగవంతుణ్ణి ఆవాహన చేసి షోడశోపచారాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసి పరమాత్మతత్వంలో లయమైపోవటం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఈ నిత్యోక్తాన్ని దేవతార్చన అనే పేరుతో కూడా పిలుస్తారు. మన దైనందిన జీవితంలో భగవంతుడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో భగవంతుడి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ఆసనాలను ఉపయోగించాలి. ఒక ఆసనం మీద కూర్చొని భగవదారాధనను, పూజను నిర్వహించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. మరి పూజా కార్యక్రమాలలో ఆసనానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆసనం అంటే ఆత్మసాక్షాత్కారాన్ని కలిగింపజేసేది, సర్వ రోగాలను నశింపజేసేది, నవసిద్ధులను కలిగింపజేసేది అని వేదములో చెప్పబడటం జరిగింది. కనుక మనకి ధర్మశాస్త్రాలలో ఆత్మసిద్ధి ప్రధానాశ్చ సర్వరోగ నివారణం, నవసిద్ధి ప్రధానాశ్చ ఆసనం పరికీర్తితం అన్నారు. కనుక ఎవరైతే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తరుణంలో ఆసనాన్ని ఉపయోగించి ఆ ఆసనం మీద కూర్చొని పూజను నిర్వహిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈ ఆసనాలలో రకరకాలైనటువంటి ఆసనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కంబళి, దర్భాసనం, ధావళి, పట్టు వస్త్రము, నూలు వస్త్రము, ఇలా రకరకాలైనటువంటి ఆసనాలను మన దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాలలో ఉపయోగించవచ్చు. ఒక్కొక్క ఆసనం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని మనం తప్పనిసరిగా పొందవచ్చు. వేదములో చెప్పబడినటువంటి ప్రమాణం ప్రకారం కృష్ణాజినే జ్ఞానసిద్ధిర్ మోక్షశ్రీ వ్యాఘ్రచర్మణి అంటుంది శాస్త్రం. పూజా కార్యక్రమాన్ని నిర్వహించటానికి మనం ఉపయోగించేటటువంటి ఆసనాలలో కృష్ణాజినానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరైతే కృష్ణాజినం మీద కూర్చొని భగవంతుడికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారికి అద్భుతమైనటువంటి జ్ఞానం, ప్రజ్ఞాపాఠవాలు కలుగుతాయని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. అదేవిధంగా భగవంతుడి పూజకు మనం దర్భాసనాన్ని ఉపయోగించినట్లయితే ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనం కలుగుతుంది. శరీరంలో తేజస్సును, ఓజస్సును, శక్తిని, పుష్టిని పెంపొందింపజేసుకోవటానికి దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా దర్భాసనం మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇంకా దైనందిన జీవితంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి తరుణంలో ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో, పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తరుణంలో మనం ఉపయోగించే ఆసనాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో రాహు ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, నాగదోషము, కాలసర్పము, పాతక దోషము, గ్రహణ దోషము ఇవన్నీ రాహు వల్ల వస్తున్నాయి. అలాగే గురు చండాల యోగం కూడా రాహు వల్లే వస్తుంది. చండాల శబ్దం అంటే చదివిన చదువు మర్చిపోవటం, చదివిన చదువు అక్కరకు రాకపోవటం, చదివిన చదువు సద్వినియోగం కాకపోవటం, దుర్వినియోగం అవటం, దురహంకారంతో ప్రవర్తించటం, అందరినీ దూషించటం,
పూర్వపుణ్యం తొందరగా నశించాలంటే దేవతల్ని, పెద్దల్ని, పండితుల్ని, తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు అని చెప్పారు. వీళ్ళందరినీ దూషణం చేయటం వల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా, అలాగే గోవుల్ని రక్షించకుండా గోవుల్ని హింసించడం, బాధించడం, ఇలాంటివి చేయటం ద్వారా పూర్వపుణ్యం వినశ్యతి, చేసుకున్న పుణ్యం అంతా పోతుంది. గురువుల్ని ప్రధానంగా కీర్తించాలి. కీర్తనీయం కాకుండా ఉండాలంటే 9లో రాహు ఉన్నాడేమో చూడండి. భగవంతుడు ఉన్నాడా? ఎక్కడా లేడు. నేను ఒక్కడనే గొప్పవాడిని, వీళ్ళంతా గొప్పవాళ్ళు కాదు, ఈ భావన బాగా ఉంటుంది. దీన్ని దురహంకారము, మూఢత్వము, మూర్ఖత్వము అంటాం. పూర్వజన్మకృత వ్యాధి, బాధ, రూపం ఇదంతా రాహు వల్ల వస్తుంటే పుణ్యాన్ని తగ్గించే క్రమంలో భాగ్యస్థానంలోకి వెళ్ళి చేరతాడు రాహు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దశమే రాహు సర్వైశ్వర్యం, కర్మస్థానగతుడు కనుక అయితే ఆయన విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దాన ధర్మాలు చేసేట్టుగా ఇస్తాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసే శక్తిని ప్రసాదిస్తాడు. ఎందుకనండి? సాక్షాత్తు అమ్మస్వరూపంగా, మోహినీస్వరూపంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని రాహు ఒక్కడే దర్శించాడు, ఇంకెవరు దర్శించలా. విష్ణువు అని తెలుసుకున్నాడు, పరమాత్మని పరమాత్మగా కొలిచాడు. పరమాత్మని పరమాత్మగా కొలవటమే దైవశక్తి, పరమాత్మని పరమాత్మ కాదని అనుకోవటమే రాక్షసత్వం, మూర్ఖత్వం. వాడు దైవత్వంగా మారబోతున్న సందర్భంలో అతనికి ఆ విష్ణు చక్రము అతనికి దర్శనమిచ్చింది. సహజ సిద్ధంగా రాక్షసుడు క్రూరబుద్ధి కాబట్టి ఆ విష్ణు చక్రం అతన్ని ఖండించింది. విష్ణు చక్రము తన శిరస్సుకి తగలటం చేత గొప్ప జ్ఞానవంతుడైనాడు ఆయన. వైష్ణవోపాసకుడైనాడు రాహు విష్ణు చక్ర ఘాతం చేత, విష్ణు చక్ర స్పర్శ చేత. అమృతం అక్కడే ఉండిపోయింది. మహావిష్ణుమూర్తి యొక్క దర్శనం అయింది. భగవానుణ్ణి దర్శించాడు. భగవానుణ్ణి దర్శించడం ద్వారాగా అతనికి దివ్యత్వం వచ్చింది. జగన్మోహిని తత్వాన్ని ఉపాసన చేశాడు. మోహిని అంటే మాయ. అందుకని మాయా ఛేదన జరగాలంటే దశమ రాహువు ఉండాలి. దశమ రాహువు అంతఃశక్తిని దర్శించేటటువంటి అధోక్షజాయ నమః, అధః అక్షజః, అంతర్నేత్రం, లోపల ఉన్నటువంటి పరమాత్మని ధ్యానంలో ధ్యానించాలంటే కర్మస్థానగతే రాహు విష్ణుమాయా విలాసాన్ని దర్శించాడు. అందుకని శాస్త్రం ఏం చెబుతోంది? దశమే రాహు సర్వైశ్వర్యం కావ్య నాటకాలంకారాది విద్వాను. కావ్య నాటక అలంకారాది విద్వాను. దూరయాత్ర, విదేశ యాత్రలు చేసేటటువంటి శక్తి, కర్మాధికారం, యజ్ఞాధికారం, సుకర్మలు, రాజ్యాధికారం, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో విశేషమైనటువంటి గంగా స్నాన పుణ్యఫలం లభేతు. కర్మక్షేత్రే రాహువు, కర్మక్షేత్ర రాహువు మంచి పనులు చేస్తాడు. దశమస్థానగతుడైన రాహువు ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తాడు. దశమస్థానంలో కేతు ఉంటే మరింత శుభప్రదమైనటువంటి సుకర్మలు చేసే శక్తిని కూడా ఇస్తాడు. రాహు ఉన్నా కేతు ఉన్నా ఫలితం ఒకటే. అందులో కేతువు కనుక దశమంలో ఉంటే యజ్ఞయాగాది క్రతువులకి అధికారి అయి ఉంటాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి? మోక్షం ఎలా వస్తుంది? రేపటి సమస్త కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మూర్ఛవ్యాధి తగ్గడానికి ఉపకరించే రాజకపోతాసనం. మూర్ఛవ్యాధి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల, దీర్ఘ రోగాల వల్ల, అతిగా మద్యాన్ని సేవించడం వల్ల, ఔషధాల దుష్ప్రభావాల వల్ల, తీవ్రమైన జ్వరం వల్ల మూర్ఛవ్యాధి రావచ్చు. ఈ మూర్ఛవ్యాధిని ఫిట్స్గా కూడా వ్యవహరిస్తారు. మానసికంగా ఏర్పడే అసమతౌల్యం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. మూర్ఛవ్యాధి లక్షణాలు నివారించుకోవడానికి రాజకపోతాసనం కూడా చక్కగా ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్లను చాపాలి. ఎడమ కాలిని ముడిచి ఉదర భాగం ముందుంచాలి. కుడి కాలును వెనక నుంచి మడిచి తల వెనుక కుడి అరికాలిని ఉంచాలి. ఈ కాలుని 2 చేతులతో పట్టుకోవాలి. ఈ రాజకపోతాసనాన్ని మూర్ఛవ్యాధిగ్రస్తులు నిరంతరం సాధన చేయడం ద్వారా మెదడులోని నరాలు, మెదడులోని రక్త ప్రసరణ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. తద్వారా మూర్ఛవ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. XXX
డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దశ దిశల యొక్క ప్రభావం మనిషి జీవితం పైన, ఆ ఇంటిలో నివసించేటువంటి వ్యక్తులపైన అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయం వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఏ వ్యక్తికి ఏ దిశ బాగా కలిసి వస్తుందో ఆ వ్యక్తి జాతక చక్రాన్ని అనుసరించి, లేక నక్షత్రాన్ని బట్టి, లేక వర్గును బట్టి, లేక పేరును బట్టి ఎవరికి ఏ దిశ యోగవంతమైన ప్రభావం కలిగిస్తుందో శాస్త్ర సమ్మతమైనటువంటి అభిప్రాయ రీత్యా వారికి సంబంధించినటువంటి గృహాలలో నివాసం ఉండవచ్చు. అయితే వారికి సంబంధించిన గృహాల్లో నివాసం ఉన్నప్పటికీ వాస్తుశాస్త్రరీత్యా దోషాలు గనక ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సవరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఇప్పుడు నైరుతి దిశలో నివసించే వాళ్ళు ఉన్నారు. దక్షిణ పశ్చిమ మూల నైరుతి అంటే పడమర రోడ్డు, దక్షిణ రోడ్డు, ఆ నైరుతి మూలలో బిల్డింగ్ కట్టుకున్నారు. ఇలా బిల్డింగ్ కట్టుకున్న వారి యొక్క ప్రభావంలో ఈ దిక్కుకు అధిపతి ఎవరు? రాహువు కేతువులండి. వీళ్ళిద్దరూ బాగా ఉంటారు. రాహువుని తండ్రికి ప్రతీకాత్మక గ్రహంగాను, కేతువును తల్లికి ప్రతీకాత్మక గ్రహంగాను భావించాల్సి ఉంటుంది. విదేశీ భాష, ఒక విధమైనటువంటి భావన పరంపరలు ఎక్కువగా ఈ రాహుకి సంబంధించి ఉంటాయి. అంటే మనసులో మాట దాచుకుంటారు, బయటికి మాత్రం చెప్పరు. లోపల ఒక భావన ఉంటుంది, బయటికి ఒక భావన ఉంటుంది. అంతేకాకుండా విదేశీయానం వంటి మొదలైనటువంటి లక్షణాలు ఎక్కువగా కేతువుకు సంబంధించినవిగా ఉంటాయి. కాబట్టి తంత్రశాస్త్రాల పట్ల కూడాను అవగాహన తత్వం కలిగి ఉంటారు. హఠాత్తుగా జరిగేటువంటి దుర్ఘటనలకు వీళ్ళు పాత్రలవుతూ ఉంటారు. అంటే తెలియకుండా జరిగిపోయేటువంటివి. ఒక విధంగా చెప్పాలంటే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు వాస్తుశాస్త్ర ప్రకారం నైరుతి దిక్కు ఈ యొక్క గ్రహాలకి సంబంధించింది కాబట్టి ఇవి కూడాను సుసంపన్నమైనటువంటి గతులనే ఇస్తాయి. కొంతమందికి ఈ దశల్లో నివసించేటువంటి వాళ్ళు వారి బంధువర్గాలతో, అంటే తాతలతో, అన్నదమ్ములు ఉంటే వాళ్ళతో శక్యతా స్వరూపాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. భార్య తరపు బంధువుల పట్ల వ్యాకులతను కలిగి ఉంటారు అని కూడా శాస్త్రం చెబుతోంది. వీరికి తోచిందే గొప్ప శాస్త్రంగాను, వీరు అనుకున్నదే సరైన మార్గంగాను భావించేటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. అందరినీ శాసించాలి అనేటువంటి భావన పరంపర అధికంగా ఉంటుంది. నేను చెప్పినట్టే వినాలి మీరంతా, లేకపోతే ఇంకేం లేదు, ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేటువంటి ప్రభావాలు కూడా అప్పుడప్పుడు ప్రవర్తించే తీరు తెన్నుల్లో ఈ దిశలో నివసించేటువంటి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ కూడా దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానికి రాహువు కేతువు జాతకరీత్యా కూడాను బాగా పట్టి ఏడిపిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనస్సు విచిత్రాతి విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ విపత్కరమైన ఆలోచనలే చేస్తూ ఉంటారు. దోషం గనక ఉన్నట్లయితే లేనిపోయినవన్నీ తలుచుకొని వాడు అప్పుడు అట్లా అన్నాడు కదా, వీడు ఇప్పుడు ఇట్లా అన్నాడు కదా, ఆ రోజు లేని ప్రేమ ఇవాళ వచ్చిందా, ఇలా మాట్లాడేటువంటి మనస్తత్వం అత్యధికంగా ఉంటుంది. ఈ నైరుతి దిశ దోష నివారణలో రాహుకేతువుల యొక్క జపాలు చేయించుకోవడం చాలా మంచిది. గోమాత సేవ సర్వత్రా కూడా శుభదాయకం. అసలు ఇంట్లో నివసించే వాళ్ళు ఒక ఆవుని పెంచితే చాలా మంచిదండి. అయ్యా మాకు కుదరదండి అంటే కనీసం గోవు దగ్గరికి వెళ్ళి సేవన్నా చేసి రావాలి. గోవుకి ఇవ్వాల్సిన ఆహారాన్నన్నా దానంగా ఇవ్వాలి. 7 రకాలైనటువంటి ధాన్యాలు నీటిలో కలిపి వాటిని గనక నీటిలో గనక వదిలినట్లయితే పారుదల నీటిలో ఈ యొక్క గ్రహచార రీత్యాను వాస్తుశాస్త్రరీత్యాను ఉన్న దోషాలు పటాపంచలైపోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాహువు కేతువు పట్టినప్పుడే అనారోగ్యాలు కూడా విపరీతంగా వస్తాయి. దుర్గాదేవిని ధ్యానం చేయాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు
ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. మూర్ఛవ్యాధి నివారణకు ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా చిన్న మెదడులో లోపాలు ఏర్పడడం వల్ల మూర్ఛవ్యాధి వస్తుంది. ఈ వ్యాధి నివారణకు దీర్ఘకాల వైద్య పర్యవేక్షణ, ఔషధ సేవనం అవసరం. మానసిక ఒత్తిడుల నుంచి బయటపడి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే జీవన విధానాన్ని ఈ వ్యాధిగ్రస్తులు అవలంబించాలి. సుదీర్ఘకాలం ఏదైనా వ్యాధి నివారణ కోసం మందులు వినియోగిస్తున్న వారికి మూర్ఛవ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికంగా ఉన్నప్పుడే గమనించి యోగాసనాల ద్వారా స్వాంతన పొందవచ్చు. దీనికి ద్విహస్త శీర్ష బ్రహ్మాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని 2 కాళ్ళు కాస్త దూరంగా పెట్టి ఉంచాలి. తల వెనుక 2 చేతుల్ని కొక్కెంలా పెట్టాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా చిన్న మెదడులోని సమస్యలు పరిష్కారమవుతాయి. దీనివల్ల మూర్ఛవ్యాధి ఉపశమించే అవకాశం ఉంది.